కర్రీ చేయడం కోసం మరి ముందుగా ఒక పొడి తయారు చేసి పెట్టుకుందాం. ఈ పొడి చేసుకోవాలి అంటే మనం లైట్గా వేయించుకుంటే బాగుంటుంది, లేకపోతే పచ్చిదైనా పర్లేదు. ఇది ఆవాలు, దీంతోపాటు జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు. అయితే తాలింపులో కూడా ఈ 3 వేసుకుంటాను, కానీ ఇది పొడి రూపంలో ఎక్కువగా వేసుకుంటేనే దాని ఫిష్కి మజా వస్తుంది. అందులో ఎండాకాలంలో మనం వీటిని చక్కగా వేయించి లైట్గా పౌడర్ కొట్టుకొని ఆ ఫిష్ కర్రీ అయ్యేటప్పుడు వేసామనుకోండి, ఫిష్ కర్రీలో ఆ గ్రేవీ చాలా చాలా బాగుంటుంది. మంచి సువాసన బయటకు వచ్చేస్తుంది. రోలు రెడీగా ఉంది, దీంట్లో వేస్తాను. తర్వాత మనం దంచుకుందాం. దీంట్లో రోల్లో వేసి పెట్టుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మనకి దాన్ని పొడి చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఫిష్ కర్రీలు చేయడానికి నువ్వుల నూనె వాడుకోవచ్చు, పల్లీల నూనె వాడుకోవచ్చు. మనం కేరళ ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళు ఎక్కువగా కొబ్బరి నూనె వాడతారు. అదే కనుక బెంగాల్ వాళ్ళు వెళ్ళామనుకోండి, వాళ్ళు ఫిష్ అంటే ఆవాల నూనెనే వాడాలి. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి, మీకు నచ్చిన విధంగా చేసుకోండి. కొంతమందికి ఫిష్ ఫ్రై చేసి దాని తర్వాతే వాళ్ళు ఆ ఫిష్ కర్రీలో వేసుకుంటారు. ఈ నూనె వేడెక్కుతున్నప్పుడు మనం ఎండుమిరపకాయలు, అలాగే మన ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెంగా వేసాను. తర్వాత మన కరివేపాకు. ఫ్రెష్గా నాకు కరివేపాకు ఇంట్లో చిన్నప్పటి నుంచి, నేను చిన్నగా ఉన్నప్పుడు ఊరు వెళ్ళినప్పుడు కూడా కరివేపాకు వంట చేసేటప్పుడు సంజయ్ అనే కరివేపాకు కావాలనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. అక్కడ పెద్ద చెట్టు ఉండేది, కరివేపాకు చెట్టు. చిన్నపిల్లండి కదా, ఎక్కేసేవాడిని. ఎక్కేసి కరివేపాకు తుంచి తెచ్చేవాడిని. తర్వాత ఇలా తాలింపులో వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు. అయితే ఈ ఉల్లిపాయలు ముఖ్యంగా ఫిష్ పులుసు చేసేటప్పుడు 2 రకాలుగా చేస్తారు. కొంతమంది ఏమో గుజ్జు పులుసు చేస్తారు, అంటే గుజ్జు గుజ్జుగా ఉంటుంది. దాంట్లో టమాటాలు కూడా వేసి చేస్తారు. గుజ్జు గుజ్జుగా ఉండే చేపల పులుసులోనేమో ఉల్లిపాయలు బ్రౌన్గా చేయకపోయినా పర్లేదు. కానీ నేను చేసే ఈ మామిడికాయ ఫిష్ కర్రీలో ఆ మామిడికాయ ముక్కలు కనపడాలి, మిగతాదంతా గ్రేవీ అయిపోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఆ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను మామిడికాయలు ఇప్పుడే వేయను, మసాలాలు అన్నీ వేసిన తర్వాత టమాటాలు వేసి, తర్వాత ఈ గ్రేవీ నాకు కావలసిన కన్సిస్టెన్సీ, అంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతే ఆ మామిడికాయ ముక్కలు వేసి అది కొంచెం సేపు కుక్ అయ్యి ఆ పులుపు మ్యాచ్ అయిన వెంటనే ఫిష్ వేస్తాను. ఫిష్ వేసిన తర్వాత ఈ ఫిష్ ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు. నేను ఈరోజు వాడుతుంది కింగ్ ఫిష్. కింగ్ ఫిష్ ముఖ్యంగా నాకు ఆ ఫ్రై ముక్కలు, ఎందుకంటే చూడటానికి సింగిల్ బోన్తో ఉంటాయి, తినడం కూడా చాలా ఈజీ. నాకు వేపుడు అలా ఉన్నప్పుడు ఈ ఫిష్ ఇష్టం. కానీ పులుసుల్లో కూడా ముఖ్యంగా కేరళ వాళ్ళు వాడతారు, కానీ ఇంకా కొంచెం లావు ఇంత పెద్ద పెద్ద ముక్కలు కొడతారు. నాకు ఇలా అయినా పర్లేదు, మీకు కావాల్సిన విధంగా చేసుకోండి. ఇప్పుడు చూడండి, మన ఈ ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వస్తున్నాయి, కానీ వదిలిపెట్టకండి, దాన్ని కలుపుతూ ఉండండి. ఎందుకంటే ఈవెన్ కలరింగ్ మనకు రావాలి అంటే ఉల్లిపాయల్ని ఈ విధంగా కలుపుకోండి. మనకి కరెక్ట్గా కలర్ వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు ఇది కూడా వేసుకొని ఒక్కసారి. నాకు వంటలు చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అంటే వంటలు చేసేటప్పటి నుంచి మనం ఈ ఫిష్ కర్రీని ఆస్వాదిస్తూ ఉంటాం. అంటే మామూలుగా తినేవాళ్ళు అయితే ఒట్టి తినేటప్పుడు ఆస్వాదిస్తారు. వంట చేసే వాళ్ళకి అదృష్టం ఏంటంటే వంట చేసేటప్పుడల్లా ఆ ఫిష్ రుచిని, ఆ పులుసుని ఆస్వాదిస్తూ వంట చేసేటప్పుడు కూడా లొట్టలేసుకుంటూ వంట చేసి తినేటప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఇందులో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత టమాటో ప్యూరీ. మనం గుజ్జు కూర తినడం వేరు, పులుసు చేసుకోవడం వేరు. ఇప్పుడు పులుసు కాబట్టి ఇందులో ఉన్నవన్నీ కరిగిపోవాలి. ఆ ఎండుమిరపకాయలు మాత్రమే నాకు తర్వాత కనపడాలి కరివేపాకుతోటి, మిగతావన్నీ గ్రేవీలో వెళ్ళిపోవాలి. తర్వాత కారం. కారం చాలా చాలా ముఖ్యం మనకు ఫిష్ కర్రీలో. తక్కువ ఉన్నా బాగోదు, మరీ ఎక్కువైతే కూడా తినొచ్చు, కానీ తక్కువ ఉంటే మాత్రం ఫిష్ కర్రీ అంత ఎంజాయ్ చేయలేము, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళం. ధనియాల పొడి కావాలంటే కొంచెం ఆ పచ్చి మసాలా, టమాటోలోని పచ్చితనం వెళ్ళిపోయేదాకా కుక్ చేసి దాంట్లో నీళ్లు పోసుకుందాం. ఈ మసాలాలో ఏమాత్రం పచ్చితనం లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాతనే మనం ఆ ఫిష్ మనం వేసుకుంటాం. కానీ ముందు మామిడికాయలు వేసుకుందాం. ఇందులో నుంచి కొంచెం నూనె బయటికి రావాలి, మసాలాలన్నీ చక్కగా కుక్ అవ్వాలి. మళ్ళీ మనం ఇందాక ఆవాలు, జీలకర్ర, మెంతులు ఏవైతే రెడీ చేసుకున్నామో దాన్ని కూడా దంచి పొడి మామిడికాయలు ముక్కలు వేసిన తర్వాత వేసుకుందాం. ఈ పేస్ట్ ఎంత పర్ఫెక్ట్గా
ఎలా చక్కగా తయారైంది. ఇందులో ఇప్పుడు మామిడికాయ ముక్కలు, పుల్లటి మామిడికాయలు తెచ్చుకోండి, దీంట్లో వేసుకోండి. ఈ ముక్కలు పొడుగ్గా కట్ చేశాను. పులుపు చక్కగా దిగడం కోసం ఈ విధంగా కట్ చేసేసి చూడడానికి కూడా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు వేయండి. నీళ్లు, మనకి గ్రేవీ మీకు ఎంత చిక్కగా కావాలో అలా. ఈ మామిడికాయలు కుక్ అయ్యి అది కూడా కొంచెం చిక్కదనానికి మనకి బాగుంటుంది. అందుకని చెప్పేసి దీంట్లో కొంచెం నీళ్లు ఇంకా కొంచెం పోసుకుంటాను, ఎందుకంటే మసాలాలు కూడా వేయబోతున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా బాయిల్ అవనిద్దాం. మన ఆవాలు, జీలకర్ర, మన మెంతులు ఇవి రెడీగా ఉన్నాయి. వీటిని దంచేసుకొని పొడి తయారు చేసుకుందాం. వేడి చేసి చల్లార్చడం వల్ల ఈజీగా పొడి అయిపోతుంది. దీన్ని ఒట్టిగా ఇలా అంటే చాలు మంచి పౌడర్ ఈజీగా తయారవుతుంది. ఆహా, ఈ ఫిష్ కర్రీ మీరు ఎంత బాగా చేసినా ఈ పొడి వేయగానే దాంట్లో ప్రాణం వచ్చేస్తుంది. మనం తయారు చేసుకున్న ఈ అద్భుతమైన మ్యాజిక్ మసాలా, ఆహా, ఇది మన ఫిష్ కర్రీకి నిజమైన సువాసన, టేస్టు, దానికి ప్రాణం ఇచ్చేస్తుంది. మూత పెట్టేయండి. ఇందులో మనం వేసిన మామిడికాయ ముక్కలు ఒక 70% ఉడికిపోవాలి. అంతసేపు కుక్ అయిన తర్వాతనే ఫిష్ వేసుకుందాం. ఈ మామిడి ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. అలాగే నా గ్రేవీ కూడా నాకు కావాల్సినట్టు కొంచెం చిక్కగా ఉంది. అయితే ముందైతే నీళ్లు పోసుకుందాం. వేసి ఫస్ట్ ఉప్పు చెక్ చేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ ఫిష్ వేసిన తర్వాత పులుపు బాగుంది, ఉప్పు ఇంక కొంచెం పడుతుంది, కారం సరిపోయింది, మసాలాలన్నీ సరిపోయాయి. ఇప్పుడు ఫిష్ ముక్కల్ని జాగ్రత్తగా ఇలా అనేసి దాని కింద ఏది లేకుండా చక్కగా దీన్ని కవర్ చేయండి. చూడండి, ఎందుకు ఇంత పెద్ద మూతున్నది తీసుకున్నానంటే ఈ ఫిష్ ముక్కలు ఒకదాని మీద ఒకటి పడకూడదు, స్లోగా కుక్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మనకి ఫిష్ ముక్కలే కనబడట్లేదు, చక్కగా లోపలికి వెళ్ళిపోయాయి. మూత పెట్టండి. చాలా తక్కువ మంటలో 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఎప్పుడు చెప్తాను కదా, ఫిష్ కర్రీ ఈరోజు చేస్తే ఒక 6 గంటల తర్వాత తింటే చాలా బాగుంటుంది. చేసిన వెంటనే దాన్ని తిన్నారనుకోండి, ఆ ఫిష్ ఆ పుల్లదనాన్ని అన్నీ పీల్చుకోవాలి, దాని ఫ్లేవర్స్ అంతా మంచిగా రావాలి అంటే మనకి చాలామంది ముందు రోజు రాత్రి వండుకొని మరుసటి రోజు పొద్దున సద్దన్నంతో తింటారు, అసలు అద్దరిపోతుంది. ఈరోజు చింతపండు రూపంలో కాదు, మామిడికాయ రూపంలో, ఆ టమాటాల రూపంలో మనం ఎంజాయ్ చేస్తున్నాం. మన ఫిష్ ముక్కలు ఇలా స్లోగా మసులుతూ కుక్ అవ్వాలి. దీన్ని కదలపాలంటే కూడా చాలా జాగ్రత్తగా ఇట్లా షేక్ చేయొచ్చు. ఆ మసాలా పొళ్ళు అన్నీ వేసాను. మీరు లాస్ట్లో కావాలంటే కొత్తిమీర ఒక్కటి వేసుకోండి, గ్రేవీ అద్దిరిపోయే రుచి. మరి 5 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేద్దాం, తర్వాత దీన్ని ఎంజాయ్ చేద్దాం. స్టవ్ ఆల్మోస్ట్ కట్టేసాను. చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఆ గ్రేవీలోకి 5-6 గంటల తర్వాత తింటే బాగుంటుంది. ఒక రోజు ముందు చేసుకొని నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది. ఇలా పెద్ద మూతి ఉన్న కింద తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆ ఫిష్ ముక్క మనం తీసి ఇలా ప్లేట్లో వేసుకునేటప్పుడు ఆ పీస్ విరగకుండా ఉంటుంది. మామిడికాయ ముక్కలు, మన చేపల పులుసు, మరి తినేద్దామా? పచ్చి మామిడికాయలతో చేపల పులుసు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసి రోట్లో వేసి పొడి చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మన ఫిష్ కర్రీ చేయడానికి ముందుగా ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసి వాటిని కొంచెం సేపు కుక్ చేసి దాంట్లో టమాటో ప్యూరీ, తర్వాత కారపొడి, ధనియాల పొడి కూడా వేసి స్లో మంటలో కుక్ చేసుకోండి. ఎప్పుడైతే నూనె పైకి తేలి మనకి పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందో ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వండి. మామిడికాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత ఇందులో మనం తయారు చేసుకున్న మసాలా, అలాగే మనం ఫిష్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసి మరో 5 నిమిషాలు స్లో మంటలో కుక్ చేసి ఫైన్ గా చాప్ చేసిన కొత్తిమీర పైన జల్లి ఫిష్ కర్రీ రెడీ చేసుకోండి. దీన్ని అన్నంతో పాటు, రొట్టెలతో పాటు, అట్లతో పాటు దేంతో తిన్నా చాలా చాలా బాగుంటుంది. పచ్చి మామిడికాయలతో ఫిష్ కర్రీ.